అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ప్రభుత్వంతోనే పోలవరం పనులు పరుగులు, త్వరలోనే రైతుల జీవితాల్లో వెలుగులు. టీడీపీ ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు గాడి తప్పాయి. మరలా గాడి తప్పిన శాఖలు సరిచేయడానికి కొంచెం వ్యవధి పడుతుంది. ఆరిలోవ R&B రోడ్డు విషయంలో అధికారులను వదిలే ప్రసక్తే లేదు. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ అన్నారు. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. ఎన్నికలపై జగన్ ట్వీట్, కౌంటర్ ఇచ్చిన టీడీపీ. కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం, వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు. రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. మంత్రిగా అమర్నాథ్ 5 ఏళ్లు అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో ప్రజలు గమనించారు. అతను ఒక అజ్ఞానిగా అభివర్ణించారు. తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడయ్యారు అని దుయ్యబట్టారు. బడుగు వర్గాల నుంచి విసన్నపేట భూములు దోచుకున్నారు అని ఆరోపించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్దాలు చెప్పి మోసం చేశాడు. ఋషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారు అని ఎద్దేవా చేశారు. అమర్ చేసిన అక్రమంగా చేసిన అమ్మోనియం నైట్రేట్స్ సప్లైపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నం చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి. ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంత ఉందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకునే వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్టర్ పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతిమయం, గనుల్లో అవినీతి. ఏదైనా ఒక మైనింగ్ లో లారీ బయలుదేరాలంటే అమరికి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్. విస్తరపేట భూమిని అందరికీ తెలుసు. దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి 420 గుడివాడ అమర్. అలాగే ఆర్ఈఎస్ లో సుమారుగా 100 కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే గుడివాడ కుటుంబం. టీడీపీ ప్రభుత్వంతోనే పోలవరం పనులు పరుగులు, త్వరలోనే రైతుల జీవితాల్లో వెలుగులు అని టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తెలిపారు. ఈ రోజు ఆమె టీడీపీ కార్యాలయంలో మాట్లాడారు. మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని
ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని, ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ 2ంటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి, స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి భ్రష్టు పట్టించేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు గాడి తప్పాయి. మరలా ట్రైన్ పట్టాల మీదకు ఎక్కించుటకు గాడి తప్పిన శాఖ అని కొంచెం వ్యవధి పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు గాడి తప్పాయి. మరలా ట్రైన్ పట్టాల మీదకు ఎక్కించుటకు గాడి తప్పిన శాఖ అని కొంచెం వ్యవధి పడుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు స్థానిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ అందరి అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సులో కేంద్ర మినిస్టర్ మరియు రాష్ట్ర మినిస్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని శాఖలు కూడా దాడి తప్పిపోయి ఇవి మళ్ళా అదుపులో పెట్టాలంటే కొంత కాల వ్యవధి పడుతుందన్నారు. అలాగే మీరు పనిచేస్తున్న ఉద్యోగరీత్యా ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే మీరు స్పందించి ఆ సమస్యను అతి వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. గత 5 సంవత్సరాలు కూడా అన్ని వ్యవస్థల్లో కూడా అస్తవ్యస్తంగా పనిచేశాయి. ఇప్పుడు మరలా అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండకూడదని మొదట గ్రౌండ్ లెవెల్లో శానిటరీ నుంచి మొదలు పెడదామన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు క్లీన్ గా శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని వ్యవస్థలు కూడా శుభ్రపడతాయని కేంద్ర మరియు రాష్ట్ర మంత్రివర్యులు కింజరపు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ అచ్చెం నాయుడు గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎవరు ఊహించని విధంగా ఈరోజు దేశంలోనే 30 మంది కేంద్ర మంత్రులు ఉంటే అందులో ఒక కేంద్ర మంత్రిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం కట్టడం ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. మరి అటువంటి కేంద్ర మంత్రిగా అయ్యేటటువంటి అవకాశాన్ని, నా ఆనందాన్ని మన అధికారులతో, శ్రీకాకుళం జిల్లా ప్రజలతో, మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. నేను కేంద్ర మంత్రి అయ్యానంటే నా ఒక్కరిదే పదవి కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి ఆ పదవి అనేది మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ కానీ ఇలాంటి అవకాశం రాదు. అటువంటిది ఈ రోజు, ఎందుకంటే గతంలో కేంద్ర పరంగా కొంత నిరాశ ఉండేది, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి. అటువంటి నిరాశని తొలగించే విధంగా ఈ రోజు కేవలం కేంద్ర మంత్రి రావడం కాదు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ఎలా ఆలోచిస్తున్నారన్నది
140 కోట్ల మంది భారతీయులందరూ కూడా చూసే స్థాయిలో అక్రమమైనా సరే ఒక సామాన్యుడికి మనం అరిలోవా R&B రోడ్డు విషయంలో అధికారులను వదిలే ప్రసక్తి లేదు. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా ఆరిలోవా R&B రోడ్డు విషయంలో అధికారులను వదిలే ప్రసక్తే లేదు. సీఎం చంద్రబాబు చెప్పినా అధికారులు తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో గల ఆరిలోవా అటవీ ప్రాంతంలో ఎన్నికల ముందు హడావడిగా నిర్మించిన రహదారి పనులను నర్సీపట్నం శాసనసభ్యులు చింతకాల అయ్యన్న పాత్రుడు మంగళవారం అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తాను R&B మంత్రిగా ఉన్నప్పుడే 26 కిలోమీటర్లకు 26 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అప్పట్లో కొన్ని చోట్ల పనులు చేయకముందే ఎన్నికలు రావడంతో ఆగిపోయాయని ఆయన అన్నారు. అనంతరం గత ఎన్నికల్లో గెలిచిన నర్సీపట్నం శాసనసభ్యులు బెట్ల ఉమాశంకర్ గణేష్ 2024 ఎన్నికల ముందు రాత్రి సమయాల్లో ఓట్ల గురించి అర్ధరాత్రి పూట నాసిరకంగా రోడ్డును నిర్మించారని ఆయన తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షణ కూడా ఇప్పటికీ లేదని, ఈ విషయంలో అధికారులు తప్పు తేలినట్లయితే ఉపేక్షించేది లేదని, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినా తాను వినే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో R&B శాఖ అధికారులు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ చిటికెళ్ల తారక వేణుగోపాల్, నాయకులు చిటికెళ్ల సాంబమూర్తి, చోద్యం సర్పంచ్ ఆదుపురెడ్డి గోపాలకృష్ణ, భీమిరెడ్డి సత్యనారాయణ, గడ్డం సత్యనారాయణ, పారుపల్లి నాగేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1 కోటి చొప్పున 26 కోట్లు ఇచ్చాను. మన టైంలో నేను R&B మినిస్టర్ ఉన్నప్పుడు. తర్వాత ఈ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతా దాంట్లో అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపు. నేను ఎలక్షన్ వస్తే మరి ఎవడు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారు కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి మీద వేస్తే పగలేదు. రాత్రి లైటింగ్ పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. కరమైటి గజరు ఎలక్షన్లో వచ్చేస్తానే బాబు పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, ఆడించింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారిని పిలిచానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు. అది ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఏమంటుంది లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యారప్స్ చేసేటప్పుడు నేను R&B మినిస్టర్ చేశాను కాబట్టి ఈసారి ఈగా మీరు వినండి, మీకు తెలియకపోతే నేర్చుకోండి. ఇంకా మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యారప్స్ చేసేటప్పుడు 10 టన్నుల రోలర్తో తొక్కాలి. ఎంతంటారండి? ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రోలర్తో తొక్కించారు. ఈ బ్యారప్స్ ఈ రోడ్డు బ్యారప్స్ అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రోలర్తో తొక్కాలి. అది స్టాండర్డ్స్, R&B స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో, లేదా మంత్రి గారికి లొంగిపోయో, లేదా ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయం లేవగానే ఒక వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు. ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది, ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి, న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి. అబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ, ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నీకు గుర్తుందో లేదో 2019లో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ స్టేట్మెంట్ ప్రకారం వీరు ఎంత అద్భుతంగా చెప్పారంటే 80% ఓట్లు వేశారంట 2019లో ఈయనకి.
వాళ్ళందరికీ వీవీప్యాట్లో సింబల్ కనబడిందంట. కనబడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనబడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు. కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీప్యాట్లు అని 2019లో వీరు చెప్పిన ఒక వీడియో. ఇవాళ వచ్చి ఏం చెప్తారు, ఈయన వీవీప్యాట్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు. బాబు జగన్ను 80% కాదు 86% మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు. ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు. నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు. నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇకనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు. నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలరు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టే ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా? అది కూడా 500. ఎన్నికలపై జగన్ ట్వీట్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించడం జగన్ చేసిన ట్వీట్ కి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యామరింగ్ అనడం అస్సలు బాగలేదు. పులివెందుల ఎమ్మెల్యే అని కామెంట్ చేసింది. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి. కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే. ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయలే. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు. కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు, వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు. 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు 2 మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు. పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు. మేము వెరిఫై చేసినాము 50 ఓట్లు ఒక్కొక్కరు 50 ఓట్లు వెరిఫై చేసినాము, ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు. ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్. కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. శ్రీకాకుళం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర వాలంటీర్ అందరూ కలిసి ఒక సముదాయంగా ఏర్పడి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా పరిషత్ ఆఫీస్ వద్దకు వచ్చారు. ఎవరికి చెప్పాలో మా సమస్యలు గేటు బయట కాపలాదారిగా ఉన్నారు. ఆ రోజులు ప్రభుత్వం నిర్ణయించిన వాలంటీర్లాగా
ఉన్నాము కానీ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళకి ఏ విధంగా ఏ పనైనా సక్రమంగా ప్రజలకు సేవలు అందించాము అన్నారు. అలా కొన్ని సంవత్సరాల పైన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అందరూ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పడం జరిగింది. అందులో మేము కొంతమంది రాజీనామా చెయ్యమంటే మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు. మేము ప్రజా సేవకులంగా ఉన్నాము, కార్యకర్తలుగా లేమని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీసు ఉన్న మాకు సీఎం గారు మీ దయతో మమ్మల్ని మరలా వాలంటరీగా తీసుకుంటారని ప్రాధాయపడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, శంకర్ గారికి అందరికీ మా వాలంటీర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ మేము గత 5 సంవత్సరాలుగా ప్రజలందరికీ సేవలు చేస్తూ వాలంటీర్గా సేవలు అందిస్తున్నాం సార్. కోవిడ్ టైంలో కూడా మా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అందరికీ సేవలు అందించాం సార్. ప్రతి నెల 1వ తారీఖునే తెల్లారి 5 గంటలకు వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టి మరి పెన్షన్ అందజేశాం. ప్రతి సర్వీస్ కూడా మేము పేదలకు అందించాం. మేము ఏ పార్టీ తరఫున కూడా పనిచేయలేదు సార్. కానీ ఎలక్షన్ టైంలో మాకు బలవంతంగా రాజీనామా చేశారు సార్. రాజీనామా చేయించారు. మేము చేయమని చెప్పినా సరే మళ్ళీ పార్టీ వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోము, రాజీనామా చేయకపోతే మా మాట వినకపోతే అని చెప్పి మా చేత బలవంతంగా చేయించారు సార్. అందువల్ల మేము అందరం చేయాల్సి వచ్చింది సార్. మేము ఎటువంటి చేయాలి పార్టీ తరఫున మేము ఏం పని చేయలేదు సార్. ప్రభుత్వం చెప్పినట్టు అలాగే మేము ప్రతి పని వర్క్ చేసుకుంటూ వచ్చాం సార్. కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వచ్చిన పెన్షన్ వాళ్ళకి కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చాం సార్. మా ప్రాణాలు తెగించి మరీ వర్క్ చేస్తాం సార్. మా అందరికీ మీ దయించి మా రాజీనామా చేసిన వాలంటీర్లు అందరికీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని నమస్కరించి చెప్తున్నాను. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా తన ఛాంబర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఉంచినటువంటి బాధ్యతని పూర్తిగా చిత్తశుద్ధితో నిర్వహించి ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇదే సందర్భంలో నాకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినందుకు కూడా మరొకసారి ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకన్నా ముందు నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో పనిచేయడం ప్రారంభించిన నేను 35 సంవత్సరాల క్రితం ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని ఈ 2 శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం రాజధాని అమరావతికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ ఏర్పాటును ప్రజలంతా కోరుకుంటున్నారు అని తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాది ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా పాత్ర ఏంటంటే, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు కార్యకర్తలందరూ కూడా పార్టీని అధికారం తేడం కోసం చాలా కృషి చేస్తారు. అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని ఎందుకో వాళ్ళు దూరం పెడుతున్నారు, మమ్మల్ని అంతగా పట్టించుకోవట్లేదని ఒక భావన కార్యకర్తలో ఉన్నటువంటి పరిస్థితి ఉందండి. మేము 2019 ఎలక్షన్ చూసినప్పుడు కూడా కొంత కార్యకర్తలు నైరాశ్యంలో కనిపించారు. ఉదాహరించుకుంటే వైసీపీ పార్టీలో కూడా మీరు గమనించండి, 2024 చూసుకుంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా లేరు. అయితే నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు
కార్యకర్తలని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకి ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం కోసం ఏ విధంగా అయితే నామినేట్ పదవులు ఉన్నాయో ఆ పదవులకు ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వాములు చేసి మళ్ళీ ప్రభుత్వం మమేకమై పార్టీతో మమేకమై ఉండేటట్టుగా చేయడం ఒక వారధిగా నా ప్రధాన కర్తవ్యంగా నేను భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అంటే అధికారం ఉన్నప్పుడు కార్యకర్తలను దూరం చేసుకోకుండా పార్టీని అది ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఇలా చూసుకుంటే సుమారు ఒక విశాఖపట్నంలోనే 3,000 మంది కేసులు పెట్టారు. అయినప్పుడు ఎన్ని కేసులు పెట్టా సరే పట్టుదలతో ఈరోజు పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కనుకనే మేము అధికారం రాగలిగాము. ప్రజలకు ఆలోచన ఉంటుంది. ప్రజలను ముందు నడిపించి ముందుకు తీసుకొచ్చి ఓటు వేయడంలో కార్యకర్త చాలా కీలకంగా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ కొంచెం నైరాశ్యానికి గురవుతున్నారు. ఆ నైరాశ్యానికి గురి కాకుండా ఉండే విధంగా నేను నాయకత్వం చేస్తాను, ఆ సమన్వయం చేస్తానని చెప్పి మీ ద్వారా నేను నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తాను. ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన తర్వాత మా అధ్యక్షులు వారు ఈరోజు అమరావతికి సంబంధించి శరవేగంగా అక్కడ పనులు చేయడం మొదలెట్టారు. ఈరోజు సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అమరావతి కాబోతుంది. అమరావతి